హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రాబోయే అమావాస్య గురించి మాట్లాడుకోబోతున్నాం. అమావాస్య రోజు ముఖ్యంగా మన జీవితంలో పుణ్యం పొందడానికి, పూజలు చేయడానికి, పాపాల నుంచి విముక్తి పొందడానికి అనేక విధానాలు ఉన్నాయి. అయితే ఈరోజు నన్ను అనుసరించడానికి కొన్ని విశేషమైన నియమాలు, శాస్త్ర సిద్ధమైన చేయవలసినవి మరియు చెయ్యకూడనివి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చేయవలసినవి: పూజలు మరియు తర్పణం. అమావాస్య రోజున ప్రధానంగా పూజలు, తర్పణం నిర్వహించడం ఎంతో ముఖ్యమైనది. ఇది మనం మన పూర్వీకుల ఆత్మలకు శాంతిని కలిగించడం కోసం చేయాలి. అప్పుడు మనం పాపాలను శోధించవచ్చు. పచ్చికారం, నెయ్యి. ఈరోజు పచ్చికారం, నెయ్యి వంటి శక్తివంతమైన పదార్థాలు ఉపయోగించి ప్రత్యేక పూజలు చేయడం శుభం. ఈ పూజల్లో పెట్టడం ద్వారా మంచినీటి ప్రవాహాన్ని మన జీవితంలో తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. ప్రసాదం తీసుకోవడం. అమావాస్య రోజు వ్రతం పాటించేందుకు మీరు గోధుమ, పులిహోర, నైవేద్యం వంటి ప్రసాదాలు సమర్పించవచ్చు. ఈ ప్రసాదం తీసుకోవడం కూడా ఒక మంచి సంకేతమే. ఆత్మశుద్ధి. ఈరోజు మీరు మనసు, శరీరాన్ని శుద్ధిగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఊర్వశి స్నానం, ఊచికా గ్రహం వంటి వాటి ద్వారా ఆత్మశుద్ధి పొందొచ్చు. పుత్తలాల సేవ. కొన్ని ప్రాంతాలలో పెద్దల సేవ కూడా అమావాస్య రోజున శుభమై ఉంటుంది. పేదలకు సహాయం చేయడం, దానం చేయడం కూడా అమావాస్య రోజున ముఖ్యమైన విధానంగా పరిగణించబడుతోంది. చేయకూడనివి: పూజలకు ఆలస్యంగా రావడం. అమావాస్య రోజు మీరు నిద్రపోకుండా తెల్లవారుజామున పూజలను సమయానికి చేయడం చాలా ముఖ్యం. ఆలస్యంగా రావడం, పూజలు ఆలస్యంగా చేయడం అన్నీ అనర్హం. కుటుంబ విభేదాలు. ఈరోజు కుటుంబంలో మాటలు తప్పకుండా విభేదాలు, గొడవలు చేయకూడదు. శాంతి, ప్రేమతో ఉండటం మంచిది. ప్రతి ఒక్కరి హృదయాలలో సానుకూల శక్తి ఉండాలి. కపటంగా నమ్మకాలు పెట్టడం. ఎవరు చెప్పినట్లు కేవలం భయం లేదా అనుమానాలతో వ్యవహరించకండి. పూజలు చేసేటప్పుడు కేవలం ధైర్యంతో, విశ్వాసంతోనే చేయాలి. తప్పడం. అమావాస్య రోజున మాంసాహారం, మద్యపానాలు తీసుకోవడం, ఏం చేయడం అనేది శాస్త్ర సిద్ధంగా అనర్థంగా భావించబడుతోంది. మన ఆహారానికి కూడా శుద్ధత ఉండాలి. స్వార్థంతో దానం చేయడం. దానం చేస్తే దాన్ని స్వార్థం కోసం కాదు, మనసులో స్వచ్ఛమైన ఉద్దేశంతో పేదరికం, బాధ్యతను పరిష్కరించడానికి దానం చేయాలి. సంక్షిప్తంగా, ఈ అమావాస్యలో మనం చేస్తున్న పూజలు, కార్యాలు మన జీవితంలో శాంతిని, విజయం, అవకాశాన్ని కలిగిస్తాయి. ఈరోజు విశ్వసనీయతతో, శాంతితో, శుద్ధితో చేసిన ప్రతి పని మనకు శుభప్రదంగా మారుతుంది. మీరు ఈ అమావాస్య రోజు ఈ సాధనాలతో మనసులో పుంజాన్ని, శాంతిని అనుభవించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.